హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆఫ్ నాగ చైతన్య గారిది. నాగ చైతన్య గారికి ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ. వృషికర్మ గ్లిమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. కార్తిక్ దండు డైరెక్షన్, సుకుమార్ రైటింగ్, మీనాక్షి చౌదరి యాజ్ అ హీరోయిన్, ఆయుష్ అంజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ డైరెక్టర్. అబ్బా, కాంబినేషన్ చూస్తుంది ఖచ్చితంగా గట్టిగానే ప్లాన్ చేశారు. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది గట్టిగానే ప్లాన్ చేశారు అని అనిపిస్తుంది. ఆ గ్లిమ్స్ ఎలా ఉందో ఏంటో నేను చూసేసాను. మీరు చూడకపోతే చూసేసండి. చూసేసిన తర్వాత మనం ఏంటో మాట్లాడుకుందాం, డిస్కస్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ మాట్లాడేస్తాను, మీరు కింద కామెంట్లో మాట్లాడమమ్మా. వెళ్ళే ముందు డీటెయిల్స్లోకి మనం ఒక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ అలా పెట్టుకుని మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం. అయితే ఈ గ్లిమ్స్ చూస్తున్న కొద్దీ నాకైతే మామూలుగా అనిపించింది. వామ్మో ఏంద్రా నాయన ఈ రేంజ్లో తీశారని అనిపించింది. కార్తీక్ దండు విరిపాక్షతోనే తన రేంజ్ ఏంటో చూపించాడు. బాగా మెయింటైన్ చేశారు ఆ ఇంటెన్సిటీని. ఇప్పుడు వృషకర్మ అది కొంచెం వృషకర్మతో ఆ మిస్టరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు అని అనిపిస్తుంది నాకు. ఆ టీజర్, ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత బాబోయ్, ఆ విజువల్స్, ఆ డార్క్ థీమ్స్ సూపర్ ఉన్నాయి. ఇక నాగ చైతన్య గారి ఇలాంటి లుక్, ఇలాంటి ఇంటెన్స్ రోల్లో చూడటం చాలా కొత్తగా అనిపిస్తుంది. తన కళ్ళల్లో ఉన్న సీరియస్నెస్, ఆ క్యారెక్టర్ ఆ డెప్త్ గ్లిమ్స్లోనే తెలుస్తుంది. అజనీష్ గ్లోస్ లోక్నాథ్ బీజిఎం గురించి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటండి, కరెక్ట్గా మైండ్ బ్లోయింగ్ ఉంది. ఆ థీమ్కి తగ్గట్టు ప్రతి సీను ఆ మ్యూజిక్ బాగా ఎలివేట్ చేస్తుంది. ఆ వచ్చిను ఉన్నాయి కదా అక్కలలో పోవడం కానీ, సో అది ఖచ్చితంగా అయితే థియేటర్లో మంచిగా వర్కౌట్ అవుతుంది ఆ బీజిఎం అనేది నాకు అనిపిస్తుంది. ఇక సుకుమార్ గారు ఈ కథకి రైటింగ్ అంటేనే లైక్ ఈ కథకి రైటింగ్ అందించడం అంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక లాజిక్ కానీ, మ్యాజిక్ కానీ, వింతైన మిస్టరీ కానీ ఖచ్చితంగా ఉంటుందని నాకు అనిపించింది. గ్లిమ్స్లో కనిపించిన ఆ సింబల్ వెనక ఉన్న కథే పెద్ద లైక్ పెద్ద కథే ఉంది మొత్తానికి. ఆ సింబల్ వెనక ఆ కథ ఏంటి అనేది, ఆ కథ ఏంటో అనేది మనం చూడాలని నాకు అనిపిస్తుంది చూసినంత మనం. అయితే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ ఒక 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 పెయింటింగ్ లాగా మంచిగా కనిపించింది. ఫ్రేమ్ చాలా క్వాలిటీగా ఉంది. సినిమా ఒక మిస్టరీ థ్రిల్లర్ అని క్లియర్గా అర్థమైపోతుంది. కానీ వృషకర్మ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. అది మన పురాణాలకు సంబంధించిందా లేదంటే మంత్రతంత్రాలకు సంబంధించిందా అనేది ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది సినిమా మీద. చూడాలని. సో నాకు కూడా అనిపించింది. మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది నాగ చైతన్య గారి కెరియర్లో ఇది ఒక గేమ్ చేంజర్ మూవీ అనుకోవచ్చు. మొన్న తండేలుతో ఆయనకు లవ్ స్టోరీస్ ఇవన్నీ బాగానే చేశాడు. బట్ ఇలాంటి యాక్షన్, ఇలాంటి మిస్టరీ క్రైమ్, హారర్ క్రైమ్ మిస్టరీ టైప్ ఆఫ్ మూవీ చాలా చైతు గారికి అయితే ఫుల్ ఫామ్లో వస్తారు ఈ మూవీతో నాకైతే అనిపిస్తుంది. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు కూడా ఎలాంటి ఫీలింగ్ వచ్చిందా లేదా మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఆ సినిమా టేకింగ్ స్టైల్ ఆర్ మేకింగ్ స్టైల్ మీకు బాగా నచ్చింది ఆ గ్లిమ్స్లో. సో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము. మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిల్మీ అప్డేట్స్ కోసం ఉంటామా. బబ్బాయ్, టట్టా. నెక్స్ట్ వీడియో వరకు బబ్బాయ్.